దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లు హెచ్చుగా ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు కౌంట్ డౌన్ అయిపోయింది, వీళ్ళు బలహీనులు అయిపోతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలకి నేటికి యుద్ధమేనండి. ఆ రోజు జరిగినటువంటి యుద్ధాలు ఈ రోజు వరకు కూడా ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధమే. ఆ ఫిలిస్తీన్లే నేటి పాలస్తీనా ప్రజలు. పాలస్తీనాకి, సిరియాకి, లెబనాన్కి, ఇరాన్కి కారణము ఆనాటి నుంచి కూడా దేవుని ప్రజలంటే ఇష్టపడటం లేదు. దేవుని ప్రజలు లేకుండా చేయని సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అఫెకులో దిగినప్పుడు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలని వచ్చినప్పుడు యుద్ధ భూమిలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు 4,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు. ఇంకా వాళ్ళకి భయపడి, ఫిలిస్తీన్కి భయపడి ఇంకేం చేద్దాం అనుకున్నా లేదు, ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చి శిలోహ మందిరంలో ఉన్నటువంటి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని మన మధ్యలో ఉంచుకుందాం, మన ధైర్యం వస్తుంది, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని ఆలోచన చేసి అదే మందసాన్ని తీసుకొని వచ్చి యుద్ధ భూమిలో పెట్టినప్పుడు పెద్ద కేకలేశారు, మనకే విజయం అన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఫిలిస్తీన్లు. అదిగో వాళ్ళ దేవుడు వచ్చేసాడు వాళ్ళ మధ్యలోనికి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆ మందసం మోసుకొని వచ్చినప్పుడు యొర్దాను 2 ముక్కలైంది, ఈ ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం 2 పాయలైంది. సీహోను ఓగు రాజులు నశించిపోయారు, ఎంతమందో అమోరీ రాజులు నశించిపోయారు. మనం వాళ్ళ దగ్గర నిలబడలేమే, రండి మనందరం ఏక మనసుతో ఇళ్ళ మీద పడదామని వాళ్ళు ఏడుస్తూ ధైర్యంగా వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికి కూడా దరిదాపుగా వాళ్ళు 30,000 మంది 30,000 మంది ఇశ్రాయేలు ప్రజలను, సైనికులను ఫిలిస్తీన్లు హతమార్చారు. మందసం ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ మాట ఎప్పుడైతే ఏలీ గారికి తెలిసిందో దాంట్లోనే ఓప్ని, ఫినెహాసు అనే ఏలీ కుమారులు ఇద్దరు కూడా మనసంతో పాటు ఉంటే వాళ్ళిద్దరిని కూడా హతమార్చబడ్డారు. ఇప్పుడు దేవుడు ఒక యాజకుడి ద్వారా చెప్పిన మాట, ఒక సమూయేలు చెప్పిన మాట మరి వాళ్ళ కుటుంబాన్ని యవ్వన ప్రాయంలోనే దేవుడు లేపేశాడు. అంతే. అంచేతనే దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి ఆయన మాట మీద ఉన్నటువంటి వ్యక్తి. అయితే వాళ్ళు చేసిన అతిక్రమాలే వాళ్ళకి ఉరిగా మారిపోయేవి, వాళ్ళు చేసినటువంటి పాపమే వాళ్ళు చేసిన మోసమే వాళ్ళకి ఉరిగా, అదే వాళ్ళకి పనిష్మెంట్గా మారిపోయింది. అందుచేతనే దేవుని మనసం పట్టబడినప్పుడు ఈ విషయం ఏలీ గారికి తెలిసింది, కుమారుడు చనిపోయారని తెలిసింది. ఈయన కూడా వెనకపడే మేడ విరిగి చనిపోయాడు. ఇదే సమయంలో మరి తన కోడలైనటువంటి ఏలీ కోడలకు ఫినెహాసు భార్య అప్పటికి గర్భం ధరించి దగ్గరగా ఉన్నప్పుడు మరి గర్భము ప్రసవించేటువంటి దినాలు సంభవించినప్పుడు ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆమె కుమారుని కన్నప్పుడు ఆమె అంటుంది, ఇదిగో ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోయింది కాబట్టి ఈయన పేరు ఏకాబోదు అని పేరు పెట్టింది. పుట్టినటువంటి కుమారుడి పేరు ఏకాబోదు. చూడండి ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారో. వాళ్ళు చేసినటువంటి పనులు, దైవజనులు కుమారులు చేసినటువంటి ఈ వ్యర్థమైనటువంటి పనులు బట్టి సంఘం పోయింది. సంఘంలో 30,000 మంది చనిపోయారు, 4,000 మంది చనిపోయారు. దేశం అల్లుకొల్లం అయిపోయింది, ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది, దేవుని మందసం కూడా వెళ్ళిపోయింది. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలే కానీ నిన్ను బట్టి నీ కుటుంబం క్షీణించకూడదు. దేవుని నమ్ముకొని ప్రభువుని ఆరాధించి పాటలు పాడుకుంటూ అహోరాత్రులు నిద్ర లేకుండా స్తుతిస్తూ ఆయనతోనే జీవిస్తున్న నీవు ఒకవేళ కానీ పొరపాటులోనే దిగావంటే సాతాను నిన్ను పొరపాటులో పెట్టడానికి చూస్తాడు. సాతాను నిన్ను డబ్బు ఆశ పెడుతూ ఉంటాడు. సాతాను నీకు మేడ మిద్దులు ఆశ పెడుతూ ఉంటాడు, అధికారాన్ని ఆశ పెడుతూ ఉంటాడు, వ్యభిచారాన్ని ఆశ పెడుతూ ఉంటాడు, అమ్మమైన స్త్రీలను ఆశ పెడుతూ ఉంటాడు. ఇంకా నీకు ఎక్కడ నీ బలహీనత ఉంటుందో నీకు లంచాల మీద ఆశ పెడుతూ ఉంటాడు. ఈ లోక అధికారుల మీద ఈ రమ్యమైనటువంటి దేశం అని చెబుతూ ఉంటాడు.
ఎక్కడ నువ్వు పట్టుబడతావని చూస్తాడు. అదే రీతిగా వాళ్ళిద్దరు కుమారులను పట్టేశాడు సాతాను. వాళ్ళు గమనించలేకపోయారు. ఏలి చెప్పినప్పటికీ వాళ్ళు వినటం లేదు. ఒక పక్క లంచాల మీద పడ్డారు, రెండవది మరి యవ్వన స్త్రీల మీద వాళ్ళ మనస్సు పడ్డారు. వాళ్ళు చేస్తున్నటువంటి అతిక్రమాలే వాళ్ళకి ఉరిగా అయిపోయింది. వాళ్ళకే కాదండి, ఆ యొక్క కుటుంబానికే కాదు, మరి ఆ యొక్క దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, ఊరికి, గ్రామానికి, ఆ యొక్క వీధికి వాళ్ళు నాశన పుత్రులుగా తయారయ్యారు. అంచేతనే దేవుని బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలో దేవుని ఎదుట మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుని ఎదుట చాలా చాలా నమ్మకంగా దేవుని పని చేస్తే సమూయేలు వలె ఆశీర్వదించబడుతూ ఉందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.